హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్, నేను కువైట్లో ఉంటాను. ఈరోజు వచ్చేసి కువైట్లో దాదాపు 2 నెలల తర్వాత మాలియాకి అయితే వచ్చానమాట. ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దాం. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియోస్ని రోజు చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ సెల్కి అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసేయండి, ఓకేనా. ఈ రోజు అయితే మనం ఈ వీడియోలో బీచ్కి వెళ్దాం. ఫస్ట్ బీచ్ నుంచి మొదలు పెడదాం వీడియో, తర్వాత ఈ సెంటర్ లెక్క వచ్చేసి మళ్ళీ మొదలు పెడదాం, ఓకేనా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటది అనమాట. మంచి మంచి లొకేషన్లు, అలాగే స్టోరీ కూడా బాగుంటది. పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇక నా విషయానికి వస్తే నేను దాదాపు 2 నెలల తర్వాత వచ్చేసి మాలియాకి అయితే వచ్చానమాట. చాలా కొత్తగా ఉంది ఈ రోజు, ఎందుకంటే రోజు ఇంట్లో ఉండి ఒక్కసారిగా బయటకు వస్తే అలాగే ఉంటది. కువైట్ లో చాలా వరకు మన తెలుగు వాళ్ళు 25 తేదీ నుంచి అలాగే 10 తేదీ పైన ఇక్కడ చాలా అయితే జనాభా వస్తారు. కానీ ఈ రోజు వచ్చేసి 28 అలాగే 1వ తేదీ ఇలా వచ్చినారంటే కొంచెం పలసగానే ఉంటుంది జనాభా, ఖాళీగానే ఉంటుంది బీచ్. ఇక 6 నుంచి 7, 8 ఆ టైంకి వస్తే చాలా వరకు మన తెలుగు వాళ్ళు ఇక్కడే ఉంటారు అనమాట. ఎందుకంటే టిక్ టాక్ ఎక్కువగా పిచ్చి అయిపోయింది అనమాట, అలవాటు అయిపోయింది. జీవితంలో ఒక భాగస్వామిగా టిక్ టాక్ ఒక 10 నిమిషాలు లేకుండా ఉంటే అల్లాడిపోయే ప్రజలు కూడా చాలా వరకు ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళకి సంబంధించిన వీడియోలు కానీ అలాగే ఫ్రెండ్స్ కానీ ఇలాగా మాలియాకి వచ్చేసి టిక్ టాక్ వీడియోలు చేసుకోవటం, ఇన్స్టాగ్రామ్ చేసుకోవటం, ఇలా చాలా వరకు ట్రై చేస్తుంటారు అనమాట. మాకు అక్కడక్కడ కొంతమంది బ్యాచ్ అయితే కనపడి ఇప్పుడు కూడా వీడియోలు చేస్తున్నారు. నేనైతే ఎగ్జాక్ట్గా 1 గంటకు ఆ టైంకి వచ్చాను అనమాట మాలియాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండ అయితే మామూలుగా లేదు, మాడిపోతున్నాయి మొహాలన్నీ. చాలా వరకు మన తెలుగు వాళ్ళు అయితే పొద్దున్నే వచ్చేటప్పుడు మేకప్లు అలాగే పౌడర్లు పూసుకొని వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత నీట్గా వచ్చినా కానీ ఇంటికి వెళ్ళేటప్పుడు మటుకు ఆ పెయింట్లన్నీ పోయేసి అసలు రూపాయలు బయటకు వస్తాయన్నమాట. చెమట్లు అలా కారుకుంటూ అక్కడ మాలియాలో ఎక్కడైనా హోటల్లో భోజనం చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఈ మధ్యన ట్రావెలింగ్లోనే చెమట కారిపోతూ ఉంటుంది అనమాట. అలా కాస్తుంది ఎండ, ఏంటో మరి తెలీదు. ఎండ అయితే విపరీతంగా కాస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నప్పుడు భోజనం చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత 2 బ్రిడ్జిలు దాటుకొని ఇక్కడ బీచ్ సైడ్కి వస్తే ఈ బీచ్లో ఉన్న వేడి, సముద్రం దగ్గర ఉన్న వేడి గాలంతా ఇప్పుడు ఋతుబా స్టార్ట్ అయింది కదా, ఎండ కాయకున్నా సరే చెమటలు అయితే కారిపోతాయి అనమాట. ఉబ్బలాగా పెడుతుంది ఒక 15 రోజులు. దీని తర్వాత వాతావరణం అయితే మార్పు చెంది వర్షం అయితే వస్తుంది అనమాట. సో అప్పటి వరకు ఇలాగే ఉంటుంది. ఎండ చూడండి, ఇప్పుడు 6 అవుతుంది, 6 అయినా సరే ఎండ చూడండి ఎంత నిగనిగలాడుతుందో. మా వాడైతే నీళ్ళలో చేపలు చూశాడు, దాన్ని ఆనందం పట్టలేక నాకు చెప్తున్నాను అనమాట, నీళ్ళలో చేపలు చూడని. చేపలు అయితే చాలా ఉంటాయి. నీళ్ళు కూడా కొంచెం తగ్గాయి, ఎందుకంటే ఎండ అలా ఉందన్నమాట. ఏంటో మరి చల్లగా ఉప్పు నీళ్ళలోనే చాలా వరకు స్విమ్మింగ్ చేస్తున్నారు చాలా వరకు మన తెలుగు వాళ్ళు. అలాగే మసరి వాళ్ళు కూడా వచ్చేసి మునుగుతారనమాట. ఇంకా వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, ఇంకా చాలా జనం వస్తారనమాట. రెండు సంవత్సరాల క్రితం చూసిన వీడియో ఇప్పటికి చేస్తున్న వీడియో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే అప్పుడు క్లీన్గా ఉంది, ఇప్పుడు క్లీన్గా ఉంది. ఇక జనాభా ఎక్కువ పెరిగే కొద్దీ చెత్త కూడా బాగా పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు, చాలా అంటే చాలా సంతోషమైన విషయం. క్లీన్గా మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే చెత్త వేయడానికి ట్రై చేయకండి. ఒకవేళ చెత్త వేసినా ఎక్కడైనా మీ చేతులతోనే ఎత్తి ఇసుబాల్లో వేసేస్తే చాలా గౌరవంగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇక్కడ ఎవరన్నా చూసినా కానీ ఫైన్ అయితే వేస్తారు ఒకవేళ చూస్తే, ఓకేనా. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే చెకింగ్ విషయానికి వస్తే చెకింగ్ అయితే మామూలుగా లేదు. ఒకవేళ ఎవరికైనా ఆకామాలు అలాగే సివిలిటీ లేని వాళ్ళు, బయట పనిచేస్తున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాకైతే నేను వచ్చేటప్పుడు బస్సులో అడుగుడిగిన చెకింగ్ అయితే ఉండదన్నమాట. చూడండి, వెనక మేము వీడియో తీస్తూ ఉంటే ఒక అతను చేపలు అయితే పడుతున్నాడు. అలాగే కొంతమంది నీళ్ళలో దూకి వాళ్ళ శరీరాన్ని కూల్ చేసుకోవడానికి నీళ్ళలో దూకి చాలా అంటే చాలా ఎండకు సేద తీరుతున్నారన్నమాట. ఇలా ఉంటుంది ఇక్కడ. ఇంకా చూడండి, ఒక అతను చూడండి ఇక్కడ మునిగేసి ఇక్కడే బట్టలు పిండి వేసుకొని ఇక్కడ ఆరేసుకొని అవే వేసుకొని పోతానికి ట్రై చేస్తున్నాడు. మేము అలాగా బీచ్లో వ్యూ ఎంజాయ్ చేయడానికి మేము ఫోన్ ఎక్కడ పెట్టేసి అలాగా చూస్తూ అలా వెళ్ళొచ్చాము.
మీరైతే ఒక విషయం గుర్తుపెట్టేసుకోండి, ముఖ్యంగా ఎవరైతే అకామా లేకుండా అలాగే సివిలిటీ లేకుండా తిరుగుతున్నారో వాళ్ళైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అడుగు అడుగున చెకింగ్ ఉండదన్నమాట. పోలీస్ యూనిఫామ్లో లేకున్నా సరే మన మామూలుగా మఫ్తీలో వచ్చేసి ఇక్కడైతే పట్టుకోవడానికి చెక్ చేస్తారనమాట. అలాంటి వాళ్ళు చాలా వరకు ఇక్కడ తిరుగుతున్నారు. మనోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఒకవేళ మీకు బతాకా మర్చిపోయినా సరే, ఒకవేళ మీ దగ్గర లేకున్నా సరే రాకపోవడమే మేలు అనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంది చెకింగ్. ఎక్కడంటే అక్కడ బస్ స్టాండ్లో కానీ అలాగే వచ్చేటప్పుడు బస్సులో కానీ ఎక్కడ ట్యాక్సీలు కానీ చెక్ చేయడం కానీ చాలా వరకు పోలీసు బండ్లు వస్తున్నాయి అన్నమాట. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాకపోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఒకవేళ మీకు ఒకవేళ మర్చిపోయినా సరే ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళడానికి ట్రై చేయండి, ఓకేనా. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఒక్కరోజు మర్చిపోవడానికి కారణం అయితే మళ్ళీ దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే ఫైన్లు కూడా వేస్తారు. ఒకవేళ ఏ మిస్టేక్ ఉన్నా కానీ ఫైన్లు అయితే ఖచ్చితంగా వేస్తారు, తీసుకెళ్ళిపోతాను అనమాట. ఒకవేళ కొంతమందికి అయితే బతాకా ఉన్నా సరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అక్కడేం చేస్తున్నావు అని చెప్పి ఎంక్వైరీ చేసి మరీ ఎత్తుకెళ్తున్నారు అనమాట. సో మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మెలగండి. ఇక్కడ కువైట్లో ఈ టిక్ టాక్ బీచ్ అంటారు కదా, ఇది చాలా ఫేమస్ అనమాట. ఒకవేళ మీకు తెలియకుండా ఉంటే ఈ వీడియో చూడండి. ఇక్కడ బర్త్డేలు అలాగే ఫ్రెండ్స్ని కలుసుకోవడము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం ఎక్కువ జరుగుతుంది. ఎక్కువ జనాభా ఇక్కడికే వస్తారనమాట. ఈరోజు చాలా అంటే చాలా తక్కువ జనాభా. లాస్ట్ మంత్లో ఇదే టైంలో చూస్తే కనీసం కూర్చోవడానికి చైర్లు లేవు, అలాగే ప్లేస్ లేదనమాట, ఓకేనా. అక్కడ బీచ్ వ్యూ అయితే అయిపోయింది. ఇక్కడ మాలియా సెంటర్లోకి వద్దాం, ఈ సూకుల దగ్గర. ఇక్కడ చూడండి, పొద్దుటాంచి ఊహించుకున్న ఏమేం కొనాలి ఎంతెంత కొనాలి అని చెప్పి పొద్దుట నుంచి ప్లాన్లు వేసుకునే వాళ్ళు ఈరోజు సాయంత్రం వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చి పడిపోతారనమాట. ఇంట్లో కూరగాయలు కానీ, ఇంట్లో సామాన్లు కానీ, ఇంట్లో పనిచేసే వాళ్ళకి వస్తువులు, అలాగే డబ్బులు ఇంటికి పంపించేవాళ్ళు, అలాగే టికెట్ తీసుకొని ఇండియాకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడంతా సాఫర్ వెళ్ళిపోతున్నారు కదా ఇండియాకి. వాళ్ళైతే ఎక్కువగా ఇక్కడ సామాన్ తీసేసుకొని బ్యాగులు కొనటం, అలాగే ఇంట్లో ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి బట్టలు కొనటం, మధ్యాహ్నం హోటల్లో తినేవాళ్ళు. అలాగే ఈ రాగి చెట్టు దగ్గర ఉండి, ఇది ఒక ల్యాండ్ మార్క్ అనమాట. దీని గురించి కూడా ఒక వీడియో చేశాను, రాగి చెట్టు గురించి, ఓకేనా. ఇక్కడ కూడా టైం స్పెండ్ చేసి, ఇది చివరి ఘట్టం అనమాట. పొద్దున్న నుంచి తిరిగి ఎక్కడికి తిరిగినా కానీ ఇక్కడ లాస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఒక 10 నిమిషాలు కూర్చొని చివరి మాటలైతే మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇంటికి అంటే ఇండియాకి కాదు, ఎవరో రూములకి అలా వెళ్ళిపోతారనమాట. కువైట్లో ఎక్కడెక్కడైతే పని చేస్తారో ఆ ప్లేస్లకి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా చూడండి, చెత్త విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. అక్కడ వేయద్దు, తీసుకొచ్చి మీకు అది పనిగా డీజ్బాల్ దగ్గర కూడా పెడుతున్నారు. టీ కప్పులు అలాంటి తాగిన చోట ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఎక్కడైతే డస్ట్బిన్లు కనిపిస్తాయో అక్కడే వేయండి, ఓకేనా. ఇక్కడ చూడండి, జనాభా చూడండి ఎంతమంది ఉన్నారో. వీడియో ముగించే ముందు నేనైతే ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడున్నా మన బుద్ధి పోగొట్టుకోరు. ఎందుకంటే ఎక్కడెక్కడంటే అక్కడ ఊయటం, అలాగే సిగరెట్లు ఎక్కడంటే అక్కడ తాగటం, ఇలా. అదేగాక మెయిన్ పాయింట్ అంటే తాగి జనాల్లో తిరుగుతున్నారనమాట. జనాల్లో తిరిగి కక్కుకోవటం, అలాగే పడిపోవటం, ఇలాగ చేస్తున్నారు. నేను చూశానమాట, గమనించా. సో ఇలాంటి పనులు ఎందుకు చేస్తారో మనకైతే అర్థం కాదు. ఎంత కష్టపడి అయితే ఇక్కడికి వస్తామో మీకైతే అసలు అర్థమైందో లేదో మనకు తెలియదు. కానీ పాస్పోర్ట్ గురించి కానీ, వీసా గురించి కానీ ఎంత కష్టపడి అయితే, ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వస్తాము, ఎన్ని దేవుళ్ళు మొక్కుంటాము. సో దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు ఇలాంటి పనులు చేసి పోలీసులు జిక్కి మీ లైఫ్లే పోగొట్టేసుకుంటున్నారనమాట. మరి అంత కష్టపడి ఇక్కడికి వచ్చి దేవుడు మనకు పనిస్తే సక్రమంగా చేసుకుని ఇండియాకి వెళ్ళిపోకుండా మన ఫ్యామిలీని రోడ్డును పడేస్తున్నాం అనమాట. ఇలాంటి పనులు చేసి ఇక్కడ ఏం మాట్లాడో తీసుకెళ్ళి
నేరుగా తీసుకెళ్లి అక్కడికి వేసేస్తారనమాట. ఆడికి లాస్ట్. ఇది ఒక్కరోజు ఇలా చేసి జైలు పాలైతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఓకేనా, ఈ విషయం కూడా గుర్తుపెట్టేసుకోండి. ముఖ్యంగా ఇదేనమాట మన వీడియో. ఎవరైనా కొత్త వాళ్ళు ఇప్పటి వరకు వీడియో పూర్తిగా చూసిన వాళ్ళు మర్చిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇలా ఉందన్నమాట ఈ రోజు వచ్చేసి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాము. నెక్స్ట్ మంచి వీడియో ఉంది ఒకటి, ఈ మాలియా గురించి ఉద్దేశించి ఒక వీడియో చేస్తున్నా. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.